ఈరోజు జూన్ 20వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనము హోషియా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ హోషియా గ్రంథంలో ఒక చక్కని క్రానాలజికల్ ఆర్డర్ ఫాలో అవుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఆ మొదటి అధ్యాయంలో అక్కడ హోషియా ప్రవక్తని దేవుడు ఏం చేయమని చెప్పాడో అక్కడ మనం చూసి ఉంటా ఉన్నాం. రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఆ వ్యభిచారంలో ఉంటున్నటువంటి స్త్రీని వివాహం చేసుకోమంటే ఆమె తిరిగి వెళ్ళిపోవడం, అట్లాగే మూడో అధ్యాయంలో తిరిగి ఆమెను ప్రేమించి చేర్చుకోమని చెప్పడము మనం చూసి ఉంటా ఉన్నాం. అయితే నాలుగో అధ్యాయానికి వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా 4వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు కూడా ఆ ఇజ్రాయేలీల ఒక్కొక్క పాపములను మనకు చూపించడం మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా నిన్నటి దినాన మొన్నటి దినాన మనం చూసినటువంటి విషయము ఇజ్రాయేలీల యొక్క పాపము, అట్లాగే వారి యాజకుల యొక్క పాపము కూడా మనము చూసి ఉంటా ఉన్నాం. అయితే ఈరోజు మనం చూసేటటువంటి విషయము ఇజ్రాయేలీలు ఘోరమైనటువంటి విగ్రహారాధనలో ఉంటుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ విగ్రహారాధనను దేవుడు సంబోధిస్తున్నటువంటి ఒక కఠినమైన పదముతో అక్కడ కంపేర్ చేయబడుతుండడం విడ్డూరమైనటువంటి విషయంగా మనం గ్రహించాలి. అయితే దేవుని దృష్టిలో తనని విసర్జించిన వారైనా లేదా ఇతర విగ్రహముల తట్టు తిరిగేటటువంటి వారైనా అటువంటి వారే. ఆ విషయాన్ని ఇక్కడ మనము ఈరోజు ధ్యానంలో చూడబోతూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషియా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అక్కడ 12వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును, వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. ఈ మాటను మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ జనులు ఏమి చేస్తూ ఉన్నారనంటే, వారు ఒక కర్రను పెట్టుకోవడమో, కర్రనే కాదండి, కర్ర ఇన్ ద సెన్స్ అక్కడ ఆ కర్రతో చేయబడినటువంటి ఒక దేవతా ప్రతిమను వారు అక్కడ పెట్టుకొని పూజించడము, లేకపోతే ఇంతకు ముందుకు వారు ఏ సజీవుడైనటువంటి దేవుని యొద్ద వారి యొక్క ప్రతి అడుగును విచారణ చేసేటటువంటి వారు ఇప్పుడు వీరేం చేస్తూ ఉన్నారు? ఆ విగ్రహముల యొద్ద విచారణ చేస్తూ ఉన్నారు. ఎంత విచారకరం, ఎంత విడ్డూరము. అందుకనే దేవుడు అటువంటి వారిని దేనితో సంబోధిస్తూ ఉన్నాడు? మనం వ్యభిచార మనస్సు, ద మైండ్ ఆఫ్ అడల్ట్రస్నెస్. ఎంత ఘోరమైన మాట ఇక్కడ మనం గుర్తించాలి. వ్యభిచారమైనటువంటి మనస్సుతో అక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. అంటే ఇది చాలా దుష్కార్యముగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. దేవుని విసర్జించి వ్యభిచరింతురు అనేటటువంటి ఆ మాట మనం ఇక్కడ గుర్తించాలి, ఆలోచించాలి. మోషే ధర్మశాస్త్రంలో వారికి చెప్తుంటూ ఆ ప్రతి విషయాన్ని అక్కడ విశదీకరించి చెప్తా ఉంటే, అక్కడ మనము ఈ విగ్రహాల విషయంలో ఆ ప్రామిస్ ల్యాండ్కి మీరు వెళ్ళినప్పుడు, ఆ ఐగుప్తు దేశం నుండి ఆ వాగ్దాన దేశముకు వారి యొక్క ప్రయాణంలో ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించక ముందుకే మీరు అక్కడ చేరినప్పుడు వారి యొక్క విగ్రహములను పూర్తిగా నిర్మూలన చేయవలెను అనేటటువంటి ఆ మాట మనము ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూడగలుగుతాం. అయితే వీరు చేసినటువంటి పని ఏమిటంటే, అక్కడ ప్రజలను కూడా అందరినీ తరిమివేయమని లేదా చంపివేయమని చెప్పబడడం మనం చూడదు. కానీ వారితో పాటు కొంతమంది ప్రజలను ఉంచుకోవడం, వారి యొక్క వర్షిప్ ప్లేసెస్ ఏవైతే విగ్రహాల యొక్క ఆ స్థితి ఉంటుందో వాటిని నిర్మూలము చేయకుండా, వారితో ఏ ప్రజలనైతే అక్కడ ఉంటున్నటువంటి ప్రజలను వీరు వెళ్ళగొట్టకుండా లేదా చంపివేయకుండా ఉంచుకున్నారో వారి కోసం కొన్ని వర్షిప్ ప్లేసెస్ను, ఆరాధనా స్థలాలను, విగ్రహారాధన స్థలాలను వారు అక్కడ నిర్మూలము చేయకుండా పెట్టడం మనం చూడగలుగుతాం. దీని ద్వారా ఆ తర్వాత తరముల వారు చేసినటువంటి ఘోరమైనటువంటి దుష్కార్యమే ఇది. ఈ విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము, దేవుని విసర్జించడము వ్యభిచారముతో దేవుడు ఇక్కడ కంపేర్ చేస్తా ఉన్నాడు.
ఈనాడు అట్టి స్థితిలో గనక ఒకవేళ నీవు ఉంటే, దేవునిని విసర్జించేటటువంటి స్థితిలో నువ్వు ఉంటే, నీవు ఎట్టి పనికి అక్కడ ఒడిగడుతూ ఉన్నావో గుర్తించాలి. దేవుడు దాన్ని దేనితో సంబోధిస్తూ ఉన్నాడో గ్రహించాలి. ఇంకా 13వ వచనంలో అంటాడు, పర్వతముల శిఖరముల మీద బలులు నర్పింతురు, కొండల మీద ధూపము వేయుదురు, సింధూర వృక్షముల క్రిందను, చీనారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లను వ్యభిచారిణులైరి. జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులు నర్పింతురు గనక మీ కుమార్తెలో వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడంలో వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమగును. దేవునికి ఎంత వేదన ఉంటుందో ఇక్కడ గ్రహించాలండి. ఇక్కడ వారు కేవలము ఆ విగ్రహాలకు విచారణ చేయడము మాత్రమే కాదు, వారు ఏం చేస్తూ ఉన్నారు? బలులు నర్పిస్తూ ఉన్నారు, ధూపము వేస్తూ ఉన్నారు. వారు ఇంకా చెట్టు కిందనే నుంచుని వారు ధూపములు వేయడము. ఈ స్థితి ఏమైపోయిందనంటే, ఈ వియ్యముందడంలో కూడా, అంటే వివాహ బంధాలలో కూడా దేవుని బిడ్డలైనటువంటి వారు అన్య విగ్రహారాధనలో ఉంటున్నటువంటి బిడ్డలను వివాహము చేసుకొనడం ద్వారా ఈ దేవుని బిడ్డలైనటువంటి యొక్క పిల్లలు వారు కూడా ఏం చేయాల్సి వస్తుంది? ఆ విగ్రహాలకు మొక్కాల్సి వస్తుంది. ఎంత విచారకరమైనటువంటి విషయం. అందుకనే ఎంత తీవ్రంగా ఇక్కడ దేవుడు పరిగణిస్తూ ఉన్నాడంటే, వేశ్యలుగా చెప్తా ఉన్నాడు, వ్యభిచారము చేస్తున్నట్టుగా దేవుడు అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. దీనిని బట్టి ఇక్కడ చెప్పబడుతున్నాడు, నేను వారిని ప్రత్యేకంగా నేనేమి శిక్షించను, మీ కుమార్తెలను మీ కోడళ్లను నేనేమి శిక్షింపను, కానీ వివేచనము లేని జనము నిర్మూలమగును అంటా ఉన్నాడు. అంటే సింపుల్ ఒక్క పాయింట్లో, అంటే ఒక్క మాటలో వారి యొక్క స్థితి ఏమిటో అక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేసేస్తాడు. ఈ విగ్రహారాధనలో ఉంటున్నటువంటి లేదా దేవునిని విసర్జిస్తున్నటువంటి ఈ ఇజ్రాయేలీలను దేవుడు అక్కడ వివేచనము లేని జనముగా ఎంచుతూ ఉన్నాడు. మళ్ళొకసారి మనము ఈ 4వ అధ్యాయము మొదటి ధ్యానంలో చూసినటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవడము కాదా ఎందుకు దారి తీయడం? దేవుని గూర్చిన జ్ఞానము తల్లిదండ్రుల మీద గొప్ప బాధ్యత ఉంటుందండి నేటి దినాన క్రైస్తవ తల్లిదండ్రుల మీద. ఎందుకనంటే ఈ దేవుని గూర్చిన జ్ఞానము మీ బిడ్డలకు నేర్పించకపోతే ఇటువంటి ఒక దేవుని ఎరగని తరము, విగ్రహాలతో వ్యభిచారము చేసేటటువంటి తరముగా పరిగణించబడతా ఉంటుంది. ఆలోచించాలి, నిర్మూలమైపోయేటటువంటి తరాన్ని మనము తయారు చేస్తున్నట్టే. కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా అక్కడ గుర్తించాలి. కాబట్టి ఈనాడు నీ స్థితి ఏమిటి? దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నావా? విగ్రహాల వైపు నీవు మల్లుతా ఉన్నావా? విగ్రహాలనగానే కర్రను చేసుకొని విచారించడమే కాదు, నేటి దినాన మన యొక్క క్రైస్తవుల్లో కూడా ముహూర్తాలు చూసేటటువంటి వారు లేరా? మాంత్రికుల దగ్గర విచారణ చేసేటటువంటి వారు లేరా? ఆలోచించాలి. ఒకవేళ నీవు అటువంటి స్థితిలో ఉంటున్నట్టయితే ఈనాడు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుణ్ణి విసర్జిస్తున్నట్టే, ఆ విగ్రహాల వైపు చూస్తూ వ్యభిచార మనస్సు కలిగి ఉంటున్నట్టే. కాబట్టి ఈనాడు దేవుడు హెచ్చరిస్తున్నాడు, అంతిమ స్థితి నిర్మూలమే. వివేచన లేని వారై నిర్మూలమగును అంటా ఉన్నాడు. వివేచనము లేని జనం. ఆలోచించాలి. నాడు దేవుడు ఇజ్రాయేళ్ల విషయంలో ఎంత వేదన కలిగి చెప్తా ఉన్నాడు. ఈనాడు క్రైస్తవుడమని చెప్పుకుంటూ పైకి లోపల ముహూర్తాలను చూడడము, అన్య ఆచారాలలో నిష్ఠగా పాటించడము ద్వారా నీవు కూడా ఆ వ్యభిచార మనస్సులో విగ్రహాల వైపు నీవు ఉంటున్నట్టే. కాబట్టి నాడు దేవుడు వాటి నుంచి బయటికి రావాలని హెచ్చరిస్తాం. వివేచన కలిగినటువంటి మనస్సు, దేవుని గూర్చినటువంటి ఆ జ్ఞానము కలిగి ప్రవర్తించాలని హెచ్చరిస్తాం. కాబట్టి ప్రార్థన చేసుకో. అత్యంత కృపగల దేవ, అయ్యా, ఇజ్రాయేలీల పాపములు ఒక్కొక్కటి మేము ఆలోచిస్తుంటే
అయ్యా వారు ఎంతగా నిన్ను విసర్జించి ఉన్నారు, ఎంతగా నిన్ను విడిచిపెట్టి అయ్యా వారు ఘోరమైన దుష్కార్యములలో ఉంటున్నారో మేము ఇక్కడ అర్థం చేసుకున్నాం. అయ్యా ఇట్టి విషయాల్లో మెలకువ కలిగి అయ్యా నిజదేవుడవు నీవని గ్రహించు. అయ్యా మా కొరకై కల్వరి సిలువలో నీవు చేసినటువంటి ఆ త్యాగం మాకు ఈ జీవితానికి అయ్యా మా జీవిత అనంతరము కూడా అది సరిపోతుంది తండ్రి. ఇట్టి విషయంలో మెలకువగల వారమైతండి దేవా. అయ్యా విగ్రహాల పట్ల వ్యభిచార మనస్సు లేకుండా తండ్రి. అయ్యా ఏది అయినా నీవు సజీవుడవు, నీ మీద పూర్తిగా ఆనుకొనిన జీవితం కలిగి ప్రతి బిడ్డ జీవించటాన్ని నీ కృపలో భద్రపరుచుకుని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.